మేడం ఏంటి? ఓకే, నైట్ పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. పన్నీర్ బిర్యానీ? యా. ఎలా కనిపిస్తున్నాను మీకు నేను? నార్మల్గానే కనబడుతున్నాం. పొద్దునుండి ఏదో చేస్తూనే ఉన్నాను కదా, మళ్ళీ పన్నీర్ బిర్యానీ కావాలండి. పన్నీర్ బిర్యానీ. ఓకే, ఎందుకు అడుగుతావు? ఓకే ఓకే. అమ్మా, నా మీదే అరుస్తావు కదా, నీ సంగతి అత్తయ్యతో చెప్పు. హలో. అల్లుడు గారు, అంతా కులసాయనా? అత్తయ్య, అంతా పర్వాలేదండి, ఓకే. అదేంటండి అలా అంటున్నారు? అంటే ఏం చెప్తా అండి, మీ అమ్మాయి ఇందాక పన్నీర్ బిర్యానీ చేయమంటే కొంచెం సీరియస్ అయిపోయింది. రోజు పనులని నేనే చేస్తున్నానండి, ఏం చెప్పమంటారు? అదేంటండి అల్లుడు గారు, పనులన్నీ నేర్పించే పంపించాము, ఎందుకు చేయట్లేదు? ఏం చెప్తామండి, మా లైఫ్ ఇలా అయిపోయింది. అయ్యో ఏడవకండి అల్లుడు గారు, మీరేడిస్తే ఎలాగా? నేను అమ్మాయితో మాట్లాడతానండి. చిన్నపిల్లలాగా మాట్లాడండి, కానీ నేను చేసినట్టు చెప్పకండి, మళ్ళీ నవ్వే సీరియస్ అయిపోద్ది. సరే అండి, సరే చెప్పనండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అత్తయ్య, బాయ్. అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ ఎలా చేయదో నేను చూస్తా. ఇక్కడ వీక్ అయిపోతామని అనుకోలేదు. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే కూర్చొని బిగ్ బాస్ చూస్తున్నా అమ్మా. రోజంతా బిగ్ బాస్ లు, నెట్ఫ్లిక్స్ లు ఇవే. ఇంకా సెలవు వచ్చింది, అల్లుడు గారికి ఏమైనా చేసి పెడదాం, ఏం ఉండదా? అది కాదమ్మా. అదంతా కాదు కానీ డిన్నర్ కి ఏం చేస్తున్నావు చెప్పు. కర్డ్ రైస్. కర్డ్ రైసా? సెలవు రోజు ఏంటి కర్డ్ రైస్? అల్లుడు గారికి పన్నీర్ బిర్యానీ ఇష్టం, అది చేసి పెట్టు, చేసి నాకు ఫోటో పెట్టు, సరేనా? సరే. ఓకే. ఇదంతా మీ పనే కదా? ఏంటది? నటించకండి, ఇదే నటన అమ్మ దగ్గర కూడా చేసి నా దగ్గర నన్ను బుక్ చేస్తారు కదా. నేనా? అంతొద్దు, నాకు తప్పట్లేదుగా.